లేకపోతే నువ్వే అభివని, నువ్వే నందనవని, అభిలాగా నందనలాగా రూపాలు మార్చుకుని అందర్నీ మోసం చేస్తున్నావని రాహుల్కి, వేదవతికి చెప్పేస్తాను. ఏంటి? ఇది అభి, ఇది నందననా? ఒకే మనిషి 2 రూపాల్లో మా మధ్య తిరిగిందా? ఇంత దూరం పిలిచి చాలా చక్కని జోకేశావు. నాకు మాత్రం నవ్వు రాలేదు. కానీ నువ్వు వేస్తున్న జోక్కి నాకు నవ్వొస్తుంది. ఏంటి, ఎవరో అనామకురాలు పిలిచింది, ఆస్తి పేపర్లు అడుగుతోంది, ఇది తిక్కల్దాన్లాగా ఉందని అనుకుంటున్నావా? నిన్నిక్కడికి పిలిచి ఇంత ధైర్యంగా రాహుల్ ఆస్తి పేపర్లు అడుగుతున్నాను అంటే నీ గురించి, నీ జాతకం గురించి నా దగ్గర రుజువులున్నట్టే కదా. రుజువులా? ఏ రుజువులున్నాయి? నువ్వు అభి రూపం నుంచి నందన రూపంలోకి మారడం, అలాగే నందన రూపంలో నుంచి అభి రూపంలోకి మారడం. ఒకసారి ఒక గుళ్ళో చూశాను. అప్పట్నుంచి నిన్ను చాలాసార్లు ఫాలో అయ్యాను. నువ్వు రూపాలు మార్చడాన్ని నేనప్పుడే ఫోటోలు తీసి పెట్టాను. నిన్ను ఫాలో అయితే తెలిసింది నువ్వొక పెద్దింటి కోడలివి అని. చిన్న చేపవైన నిన్ను పట్టుకుంటే పెద్ద తిమింగళమైన రాహుల్ని పట్టుకోవచ్చు అని. కాకపోతే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అమ్మో, ఈ అభి తక్కువది కాదు. ఒక పక్క మమ్మల్ని అభిగా నమ్మించి, మరో పక్క నందనగా నమ్మించి చాలా మోసం చేసింది. అంటే ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకుని నా కుటుంబాన్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు చాలా తెలివైన దానివి అభినందన, అందుకే నిన్నెంచుకున్నాను, నిన్ను వెంటాడాను. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని రాహుల్ ఆస్తిని కూడా వేటాడాలని నిర్ణయించుకున్నాను. నువ్వు అడిగినట్టు రాహుల్ బాబు ఆస్తి పేపర్లు నేను తీసుకురాకపోతే? నువ్విలాంటి తైతక్కలాడావంటే త్వరలోనే నువ్వు వేసిన వేషాలన్నీ నీ కుటుంబం ముందు రుజువులతో సహా నిరూపించబడతాయి. మరొకటి, నేను ఇంతవరకు వచ్చాను అంటే ఆ రాహుల్ని, తన ఆస్తిని అంత త్వరగా ఎలా వదిలేస్తాననుకున్నావు? ఈ దారి కాకపోతే మరొక దారి. వాటిని నేను ఎలా అయినా సంపాదించగలను. తోక జాడించకుండా ఆస్తి పేపర్లు నా చేతిలో పెట్టి రాహుల్ జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. లేకపోతే నువ్వు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అభి, ఎన్ని రోజులకి నీ పిలుక నా చేతికి చిక్కింది. నీ పని చెప్తాను. వెళ్ళు.
భగవంతుడా, ఎన్నాళ్ళకి రాహుల్ మనసు మార్చావా? ఎన్నాళ్ళకి అభి మీద వేదవతిలో కూడా ఒక మంచి అభిప్రాయం కలిగిస్తున్నావా? ఈ నిమిషం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను. అభి విషయంలో వేదవతికి రాహుల్కి అభిప్రాయం మారితే అభి రాహుల్ కలిసి బ్రతకపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి. అమ్మా అభి, వచ్చావా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. అభి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అభి, నిన్నే. అభి, అభి, అరే అభి, ఏమైందమ్మా? అభి, నాకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయా? నువ్వు నాకు కూడా చెప్పుకోపోతే ఎలా అమ్మా? చెప్పమ్మా. మావయ్య, ఇంకా ఈ ఇంట్లో నా కథ ముగిసిపోతుందేమో. రాహుల్ బాబుతో నేను కలిసి బ్రతికే అవకాశం రాదేమో. అభి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఎప్పటికీ రాహుల్ భార్యవే, ఈ ఇంటికి కోడలువే. అతి త్వరలోని నువ్వు రాహుల్ ఆనందంగా బ్రతికే రోజులు వస్తున్నాయి. నాకా నమ్మకం పోయింది మావయ్య. అసలు ఏమైందమ్మా అభి? అసలు ఏమైందంటే, ద్విపాత్రాభినయం చేస్తూ 2 పాత్రలలో నటిస్తూ అందరినీ బానే బురుడి కొట్టేస్తున్నావు. ఇంతకీ నువ్వెప్పుడు అభిగా ఉన్నావా, నందనగా ఉన్నావా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ 2 గంటల్లో నేను పంపించిన లొకేషన్కి వచ్చాయి, సరేనా? రాహుల్ ఇంటి పేపర్లో, తన ఆస్తి పేపర్లో అన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అదే జరిగింది మావయ్య. ఎవరమ్మా అది? ఎవరో తెలీదు మావయ్య, కానీ నేనే నందనాగా కూడా నటించానని తనకి పూర్తిగా తెలుసు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి. ఎలా అయినా సరే మీ ఆస్తి పేపర్లు తెచ్చిమ్మంటోంది. లేకపోతే విషయం మొత్తం రాహుల్ బాబుకి, వేదవతి అత్తయ్యకి చెప్పేస్తానని బెదిరిస్తోంది. అదే కనుక జరిగితే రాహుల్ బాబు, అత్తయ్య నన్ను ఇంకా అసహించుకుంటారు. అది కూడా నిజమేనమ్మా. మరిప్పుడేం చేద్దాం? మావయ్య, వాళ్ళు వీళ్ళు చెప్తే రాహుల్ బాబు ఖచ్చితంగా నా మీద కోప్పడతారు. కానీ ఆ నిజం నేనే రాహుల్ బాబుకి, అత్తయ్యకి చెప్పేయచ్చు కదా. అభి, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, ఎవరో ఆ నిజం చెప్పడం కన్నా నేనే నేరుగా ఆ నిజం చెప్తే అర్థం చేసుకుంటారు. వద్దొద్దు, వద్దమ్మా, నువ్వు అలాంటి సాహసం మాత్రం చేయకు. ఎందుకు మావయ్య? ఎప్పుడో ఒకసారి ఎవరి ద్వారానో ఆ నిజం తెలుస్తుంది. అప్పుడు రాహుల్ బాబు నన్ను నిలదీస్తే నా దగ్గర జవాబు ఉండదు. అందుకే ఇప్పుడే చెప్పేస్తే రాహుల్ బాబు కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదమ్మా, లేదు. నువ్వు అనుకున్నట్టు అర్థం చేసుకోకపోతే అపార్థాలకే అవకాశం ఉంటుంది. అనవసరమైన అనర్థాలకి దారితీస్తుంది.